శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మా వీడియోస్ అని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాటరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. అంటే సిఏ ఎలాగంటారో సిఎంఏ కూడా అంటారు. అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ మీకు తెలిసే ఉంటుంది. జనరల్గా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నట్టుగా అన్నీ ఉంటాయండి. చేసుకుంటే అన్నీ ఉంటాయి. మీరు ఉంటే నాకు పంపించండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వివాహాలు కాకపోయినా, లేకపోతే ముహూర్తాలు పెట్టాలనుకున్నా, అయితే మ్యాచ్ మేచింగ్ అంటే వధూవరుల జాతకాల పరిశీలన కావాలన్నా తప్పకుండా నేనే చెప్తానండి. ముఖ్యంగా నా పేరు వాటరేవు ఆదినారాయణ శర్మ అందాక చెప్పినట్టుగానే మీకు నా వీడియోస్ నచ్చితే చేయాలనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన వీడియోస్ అందరికీ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా 1 జూన్ నుంచి 15 జూన్ వరకు కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. అంటే 1 జూన్ 2025, 15th జూన్ 2025, 15 డేస్ యొక్క ఈ ప్రభావం జూన్లో అంటే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి 4th హౌస్ లార్డ్ కుజుడు మీ రాశిలో ఉండడం వలన చదువు బాగా వస్తుందండి. 10th హౌస్ లార్డ్ కానీ 4th హౌస్ లార్డ్ కానీ లగ్నంలో ఉంటే జనరల్గా చదువు విషయంలోనూ ఉద్యోగపరంగాను బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి అని తెలుస్తుంది. అంతేకాకుండా కుజుడు వల్ల పవర్ ఎక్కువ ఉంటుందండి, కోపం ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు ఏ పని చేయాలన్నా చిన్న చిన్న చికాకులు, విసుగు అది ఉంటుంది, కానీ దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన విషయం లేదు. ఏదైనా ఫైనాన్షియల్గా కూడా మీరు కొద్దిగా వెనకబడిపోవడానికి అవకాశం ఉందండి. సకాలంలో మీ డబ్బులు మీకు రాలేకపోవచ్చు. బహుశా ఎదురు వాళ్ళ దగ్గర డబ్బులు అప్పు చేయడానికి కూడా కొంతమందికి ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ప్రయాణాలు అధికంగా చేస్తారు, కొత్త ఆలోచనలు మీకు వస్తాయి. బహుశా న్యూస్ సంబంధించిన వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉండి తీరుతాయండి. అంతేకాకుండా చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీరు భూములు కానీ, వాహనాలు కానీ, గృహాలు కానీ, అపార్ట్మెంట్లు కానీ ఏదో ఒకటి మీరు కొనుక్కోవడానికి మీ జాతకాలు రీత్యా ఆ దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు అవకాశం భగవంతుడు ఇచ్చి తీరాడు. కుజుడు డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుందండి. ఏదైనా పుత్ర సంతాన జననం మీ ఇంట్లో కలగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మీ పుత్రుల వల్ల కూడా మీకు చాలా సౌఖ్యం కలుగుతుందండి. బాగా లాభదాయకంగా ఉంటారు. పితృలు కూడా మీకు చాలా అద్భుతంగా బాగా ఉన్నతమైన పొజిషన్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు. అంతేకాకుండా మీరు గుర్రాలు ఎక్కడానికి అవకాశం, హార్సెస్ సంబంధించిన విద్య రావడానికి మీకు అవకాశం ఉందండి. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్ అంటారు సరే, స్టాక్ అండ్ షేర్స్ అంటాం కదా, వాటిలో కూడా మీకు అనుభవజ్ఞులు కాబట్టి మీరు బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందండి. డబ్బులు వస్తాయి. అలాగే సాహిత్య రంగంలో కూడా మీరు దూసుకుపోతుంటారు. రచయితలుగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. 7వ స్థానంలో రాహు చాలా తప్పు కదండి. అంటే వివాహాది వేడుకలు ఆగిపోయేటి చేయడము, వివాహాలు కుదరకుండా చేయడము, అసలు పెళ్ళంటే వద్దురా బాబు అయినట్టు చేయడము, అలాగా రాహు 7వ భావంలో ఉన్నప్పుడు చాలా చెడు అంటే దోషకారకుడు అవుతాడు. పంచమ స్థానంలోనూ 7వ స్థానంలోనూ ఉండడం వలన అంటే 12వ స్థానం దోషాలకి బాగా కారకుడు అవుతాడండి. అందుకనే 7వ స్థానం రాహు మంచివాడే కాదు. ఇక్కడ ఏంటంటే భగవంతుడి దయ వలన మీకు గురుదృష్టి ఉండడం వలన 7వ భావానికి కుజుడు కూడా చూడడం వలన 7వ భావం వృద్ధి అవుతూ ఉంటుంది. అంటే భార్యాభర్తల యొక్క అనురాగం పెరగడము. అంతేకాకుండా మీకు ఉద్యోగ విషయాల్లో, ఉద్యోగం కాదండి, వివాహాది వేడుకల్లో మీకు పాల్గొనడము, వివాహాలు కుదరడము జరుగుతుంది. ఏదైనా అష్టమ శని దోషమే కదండి. తిరునల్లారు చాలామంది మన వాళ్ళంతా ఫ్రెండ్స్ అందరూ వెళ్తుంటారు. తిరునల్లారు వెళ్ళడం వల్ల అండి శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు చాలా మనకు పరిహారం అవుతాయని చెప్పి శాస్త్రం చెప్తాం కదా. నలదమయంతులో నలుడు కూడా, నలమహారాజు కూడా అక్కడ స్నానం చేశారని కూడా మనం చదువుకున్నాం కదా. ఆ శనీశ్వరుని మనం చూసాం. శనీశ్వరుణ్ణి ఆయన చూడడం వల్ల మన నలుడు శని దోషం పోయిందని చాలామంది మనం వింటూనే ఉంటాం.
అలాగే మన దగ్గరలో ఉండే శనీశ్వరుడు మనం పూజిద్దామండి, తైలాభిషేకాలు చేసుకుందాం. మీరు చేసుకోవడం, వెంకటేశ్వర ఆరాధన, ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, శివుడి యొక్క దర్శనాలు చేసుకోవడం చాలా మంచిదండి. అంతేకాకుండా శనీశ్వరుడికి మీకు శుక్రుడు ఉన్నాడు, 10th హౌస్ లార్డ్ శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు. యాక్చువల్గా 10th హౌస్ లార్డ్ 9th హౌస్లో ఉన్న, 9th హౌస్ లార్డ్ 10th హౌస్లో ఉన్న భాగ్య రాజ్యాధిపతి పరివర్తనలో ఉండడం అంటారు దాన్ని. మీకు ఉన్నారు శుక్రుడు 10th హౌస్ లార్డ్ 9th హౌస్లో ఉండడం వల్ల ఫారిన్, ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. శుక్రుడు మీ జాతకంలో కూడా చూసుకోండి, 10th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉంటే శుక్రదశ వచ్చినప్పుడు, శుక్రుడు కారకత్వంలో ఎప్పుడైనా అక్కడ శుక్రుడు రాహుల్ కాంబినేషన్ ఉన్నప్పుడు విదేశాలు వెళ్ళడానికి ఖాయమే, వెళ్తారు. అలాగే ఉన్నతమైన విద్యారీత్యా వెళ్తారు. అమ్మవారి యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు, శక్తి పీఠాలు దర్శించుకుంటారు. కొంతమంది అయితే మీలో చాలామంది చాలా విదేశాలకు వెళ్ళడము, అక్కడ ఉన్నతమైన విద్య రావడము జరుగుతుందండి. అది గొప్ప అదృష్టము, అక్కడ మంచి విద్య కూడా వస్తుంది మీకు. అంతేకాకుండా ఇక్కడ మీరు చేస్తున్న బిజినెస్లు కూడా, వస్త్ర పరిశ్రమలు, బంగారు ఆభరణాలు ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి. ఏదైనా దశమంలో రాహు ప్రపంచ ప్రఖ్యాతి పొందుతారు. అంటే జనరల్గా ప్రఖ్యాతి పొందేవారిలా ఉంటారు. ప్రఖ్యాతి అంటే నేమ్ అండ్ ఫేమ్ బాగా వచ్చేవారిలాగా ఉంటారు మీరు. దశమ రవి బదులు, దశమంలో రవే దిగ్బలుడు. దశమంలో రవి దృఢమైన శరీరము, దృఢమైన గాత్రము, పాటలు పాడడం, దృఢమైన కంఠం కలవారుగాను, అలాగే రవి బుధుల వలన డాక్టర్స్ వృత్తిలో బాగా రాణించేవారుగాను, అడ్వకేట్స్ గాను మీకు బాగా ఉంటుందండి. ముఖ్యంగా దశమంలో రవి బుధులు ఉండడం వల్ల వేదశాస్త్రాల పైన బాగా ఉండడము, అలాగే ఆగమశాస్త్ర ప్రావీణ్యత మీకు ఉండి తీరుతుందండి. అద్భుతం, అలా చెప్పుకుంటే చాలా బాగుంది. 11వ భావంలో కూడా బుధుడు గురుడు ఉన్నాడు. అంటే 2nd హౌస్ లార్డ్ 11th హౌస్ లార్డ్ గురుడితో కలిసి ఉండడం వల్ల చక్కటి ఆలోచనలతోటి ధన సంపాదన బాగుంటుందండి. చక్కటి విద్యలు, అనేక రకమైన విద్యలు వస్తాయి మీకు. చక్కటి విద్యలు, సంస్కృతం కొన్ని ఉంటాయి కదండి, విద్యలు ఆరితేరిపోతారు. ధనయోగం బాగుంటుంది. అన్నిటికంటే లాభాలు బాగా అధికంగా ఉండడము, మీ అన్నయ్య గారికి అక్కయ్య గారికి చాలా బాగుండడము, ఫ్లో ఆఫ్ మనీ బాగుండడము. అలాగే మీరు ఫుడ్ బిజినెస్లో కానీ, వాటిలో కానీ, గోల్డ్ అండ్ సిల్వర్ వాటిలో బాగా ధన సంపాదనకి బాగా ఉంటుందండి. ముఖ్యంగా మ్యాథమెటిషియన్స్ గాను, యాక్టర్స్ గాను మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంటారు. ధన ప్రాప్తి బాగా కలుగుతుంది. భాగ్య రాజ్య లాభస్థానాల్లో 9, 10, 11 స్థానాల్లో బాగా బ్రహ్మాండ ప్లానెట్స్ ఉన్నాయి. విశేషంగా స్పందన ఉంటుంది. ఏదైనా రావుకేతుల మధ్యలో ప్లానెట్స్ అని ఉండిపోయాయి కాబట్టి, శనీశ్వరుడు కూడా మీకు అనుయోగంగా లేడు కాబట్టి, రావుకేతులకి శనీశ్వరుడికి మీకు తోచిన విధంగా పూజలు చేయించుకోండి. ఈ 15 రోజులు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, ఆచరించవలసిన విధి విధానాలు, అలాగే పరిహారాలు, రెమెడీసు ఇవన్నీ అంటాం కదండి. మనం ఒక ముక్కలో చెప్పాలంటే రెమెడీస్ ఇలా పరిపరి భాషలో చెప్పుకుంటున్నాం, పరిపరి విధాలుగా చెప్పుకుంటాం. ఏం లేదండి, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా అన్ని గ్రహాలు కూడా దిగ్బంధంలో ఉండిపోయాయి. అంటే రాహుకేతుల మధ్యలో సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి ప్లానెట్స్ అన్నీ కూడా. సో ఇలా ఉంటే ఏంటి అంటే, ఇలా ఉంటేనంటే మనం ఎంత కష్టపడ్డా అక్కడ మనం ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం. మనకి గుర్తింపు కానీ గౌరవం కానీ దక్కదు. కొంతమందికి అయితే అనారోగ్య సమస్యలు వచ్చేసి హాస్పిటలైజేషన్ అయిపోతూ ఉంటారు. కొంతమంది పొలిటికల్ రంగంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి పదవులు రాక ఎదుటి వాళ్ళ చేత తిట్లు, అదే నేను ఎదుటి వాళ్ళ చేత ఏదో విమర్శలు చేసుకుంటూ, రాజకీయ రంగంలో వాళ్ళకి కాదండి, అందరికీ కూడా. ఎందుకంటే మనకి టైం బాగున్నప్పుడు అలాగ ఉంటుంది అంటాం కదా. సో ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ముఖ్యంగా రాహుకేతుల వలన, శనైశ్వరుని వలన కొంతమందికి, కొన్ని రాసుల వాళ్ళకి దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతులకి మన ఇంటి దగ్గరే, మన ఇంట్లోనే అమ్మవారికి పూజలు చేసుకోవడము, కుంకుమ పూజ కానీ ఏదైనా, లేకపోతే రాహుకాల సర్పదోషంలో మంగళవారం మీరు గుడికి వెళ్ళడము, లేకపోతే గుడికి సంబంధించిన పూజలు వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కడితే వాళ్ళు చేస్తారు, అది చేయించుకోవడము. అంటే రాహుకాల మంగళవారం అంటారు కదా, మంగళవారం కూడా రాహుకాలంలో పూజలు, అమ్మవారి పూజలు అదొకటి. అలాగే పౌర్ణమి పూట కానీ, అమావాస్య పూటలు కానీ అమ్మవారికి మనము ఏమంటారంటే చండీ హోమం అంటారు కదా, బాగా చేయించుకోవడం వలన, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధికంగా పూజించడం వలన మీరు బాగా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు. అంతేకాకుండా పౌర్ణమి వెళ్ళిన చవితి రోజు గణపతి ఆరాధన, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః 108 సార్లు అనలేమా అని తీరుతాం. సో అలా చేసుకోవడం వలన దోషాలు చాలా పరిహారం అవుతాయండి. వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన,
శివాభిషేకాలు, శనీశ్వరుడికి అభిషేకాలు, నూనెతోటి తైలాభిషేకాలు చేసుకోవడం వలన శని వలన వచ్చే దోషాలు కూడా, శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కూడా చాలా మటుకు పరిహారం అవుతాయి. సో ఈ విధంగా మీ అన్ని రాసుల వాళ్ళకి నేను చెప్పదగ్గ సూచన ఇవ్వనండి. మీకు ఏ మాత్రం వీలుంటే ఆ పూజలే చేసుకోండి. విపరీతంగా డబ్బులు అప్పు చేసేసో అది వేరే వాళ్ళ దగ్గర తెచ్చేసుకునో మనం బ్రహ్మాండంగా చేసుకుందాం అని మాత్రం అనుకోకండి. స్వామివారికి మనస్ఫూర్తిగా ఎవరు పూజ చేస్తారో వాళ్ళకే మంచి ఫలితాలు దక్కుతాయని శాస్త్రం కూడా చెప్తాను. సో ఈ విధంగా మీ రాశులలో అందరికీ బాగుండాలని, విధి విధానాలతో మీరు వృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.